ఈరోజు అంశం ఆకాశవాసులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆకాశవాసులు దేవునిని స్తుతిస్తున్నాయి లేదా ఘనపరుస్తున్నాయి. దేవునిని స్తుతి చెల్లిస్తూ సృష్టి దేవునిని కూడా ఘనపరుస్తుంది అనేది మనం నేర్చుకుందాం. స్తుతిస్తుంది ప్లస్ దేవుణ్ణి ఆరాధిస్తుంది అనే అంశాలు ఈ రెండు అంశాలలో మరలా మాట్లాడుకుందాం. ఎన్నో కోణాలలోనికి మనం వెళ్తూ కొన్ని సంగతులను మనకు దేవుడు నేర్పించినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం టచ్ చేస్తూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. మరి కృష్ణ చెప్పిన మాటల్లో కొన్ని విషయాన్ని మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. కీర్తన గ్రంథం మొదట మనం తీసి సృష్టి ప్రభుని ఎలా స్తుతిస్తుంది, ఎలా ఘనపరుస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. 148వ కీర్తన రెండవ మాట మొదటి నుంచి 11 వరకు అంత అవసరం లేదు, కానీ 148 మొదటి నుంచి మొదటి రెండు మాటలు మనం చూద్దాం. మూడవ మాట కూడా మనం చూద్దాం. చదవండి. మొదటి నుంచి యెహోవాను స్తుతించుడి అన్నాడు. చూడండి, మొట్టమొదట వ్రాయబడింది యెహోవాను స్తుతించండి అని మాట వ్రాయబడింది. అంతేనా? యెహోవాను స్తుతించండి అంటే ఈ స్తుతి అంటే మనకు మొదట తెలియాలి. అప్పుడు మనకు ఈ సృష్టి ఎలా ప్రభుని స్తుతించిందో మనకు అర్థమవుతుంది. ఏం దానిలు ప్రభుని స్తుతించండి, ప్రభుని ఎలా స్తుతించింది, ఎలా స్తుతించాలి మనకు మొట్టమొదట మనకు తెలియాలి. మరలా మనం ఆలోచన చేసుకుంటున్నాము. స్తుతి అంటే ఆరాధన కాదు, ఆరాధన అంటే స్తుతి కాదు, వేరు వేరుగా ఉన్నాయి. అంతేనా? బుద్ధి వేరు, జ్ఞానము వేరు. అమ్మాయి వేరు, అబ్బాయి వేరు. అమ్మాయి అబ్బాయి ఒకటే ఎలా అవుద్ది? బుద్ధిహీనత కదా. స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతి ఆరాధన అంటుంటాం. కాబట్టి స్తుతించటం అనేది, ఆరాధించటం అనేది ఇది మనిషి చేయవలసినటువంటి ఒక లక్షణం, దేవుడిచ్చినటువంటి ఒక బరువు, బాధ్యతలు. ఇవంతా కూడా మనిషే కాదు, సృష్టి అంతా కూడా ఆయనలో నుంచి ఉద్భవింపబడినటువంటి ప్రతి ప్రకృతి కూడా ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. మొదటగా ఆరాధన అనేది యేసు ప్రభువుని ఆరాధించాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటయే ఏదో కాదు, మీరు ఏదో అనుకోకండి. మీరు ఆరాధన అంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చు. ఇప్పుడు నా శరీర కోరికలను నేను నెరవేర్చినప్పుడు నా శరీరానికి నేను రుణపడి ఉన్నాను. ప్లేసు ఆ రుణపడి ఉండటమే పని చేయడం, దాని కోరికలను నేను తీర్చటం, అది నా శరీరాన్ని నేను ఆరాధించటం. దాని కోరికలను నేను తీర్చటమే తీర్చి మనకు ఆరాధించడం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుటయే ఆరాధన. కేకలేసేయాల ఆరాధన కాదు. ఇది ఆరాధన అని దుష్టుడు మమ్మల్ని నేర్పించి, మమ్మల్ని మోసగించి దేవుని దుఃఖపరుస్తున్నటువంటి పరిస్థితి దుష్టుడు మమ్మల్ని నేర్పించేశాడు. కాబట్టి ఈరోజు స్తుతి ఆరాధన అంటే మనకి ఏది కనపడుతుంది? ఏ లక్షణాలు కనపడుతున్నాయి చెప్పండి? ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఆరాధన అని మాటలతో జరుగుతున్నటువంటి క్రమాలు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట యెహోవాను స్తుతించుడి అన్నాడు. మరి స్తుతించడం అంటే ఏంటి చెప్పండి? పొగడటం. స్తుతించడం అంటే ఏంటి? ఆయన్ని పొగడటం, హెచ్చించటం, ఘనపరచటం. అంతేనా? హెచ్చించటం, పొగడటం. దానిని స్తోత్రం కూడా అంటారు. స్తోత్రం అన్నా, స్తుతి అన్నా పొగడటమే. కాబట్టి పొగడాలట. యెహోవాను పొగడాలి. మనం ఏం చేయాలి? యెహోవాను పొగడాలి. ఎందుకు పొగడాలి? మనకు కావాలి. ఇప్పుడు కింద మాటలు మనం చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించండి. ఆకాశ వాసులు ఎవరు? ఆకాశంలో ఉన్నటువంటి వాసులు, నివాసులు ఎవరు?
దేవదూతలు, సూర్యుడు, చంద్రుడు, కాంతి గల నక్షత్రములు, మేఘాలు, గ్రహాలు, వర్షం, పిడుగులు, వడగండ్లు, ఆకాశము పైన ఉన్నటువంటి మహాజలము, జలములారా మీరందరూ కూడా ప్రభువుని ఏం చేయాలి? ఆయన్ను హెచ్చించాలన్నమాట, ఆయన్ను పొగడాలన్నమాట. అందరూ ఇప్పుడు మనమే పొగడటం లేదు, మమ్మల్ని కూడా చెప్తున్నాడు. తర్వాత మాటలు తర్వాత వస్తే మమ్మల్ని కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకు విడిచిపెట్టేస్తాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మమ్మల్ని సృజిస్తే దేవుడు మరి విడిచిపెట్టేస్తాడా? అసలు సృష్టి చేసిందే మన కోసం. మనం ఇక్కడ తన జనాంగముగా తన పిల్లలుగా మనం ఇక్కడ మనం ఎదగాలని, మనం ఉండాలని దేవుడు మన కోసం చేశాడు. చేసిన సృష్టి ఆయన్ను పూజిస్తుంది, ఆయన్ను హెచ్చిస్తుంది, గణపరుస్తుంది. మనమే గణపరచటం లేదు, మన సోమరులకు మనం మారిపోయాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆకాశ వాసులు అంటే అవే ఆకాశ వాసులు. అవి శుద్ధిస్తున్నాయి. ఎలా శుద్ధిస్తున్నాయి? సూర్యుడు ఒక రోజున ఆగుతున్నాడా? చంద్రుడు ఒక రోజైనా ఆగుతున్నాడా? నక్షత్రాలు మీరు గమనించండి, అలా శుద్ధిస్తున్నాయి. శుద్ధించడం అంటే క్రియ అండి, పని చేయడం. ఆయన ఆజ్ఞను లోబడి ఆయన ఆజ్ఞ మేరకు అవి పని జరిగిస్తున్నాయి, అలా జీవిస్తున్నాయి. అది శుద్ధించటం. మాటలతో పొగడమే కాదు, మాటలతో పొగిడితే నీ క్రియ కూడా అలాగే ఉండాలి. అంతేనా? ఏదో చెప్పేసి సరిపోతుందో, నువ్వు ఖచ్చితంగా పని కూడా చేసే విధంగానే ఉండాలి. నీ మాట ఎలా నడుస్తుందో నీ క్రియ కూడా అలాగే నడవాలి. మాట చెప్పేస్తే క్రియ జరగకపోతే జరుగుతుందా? జరగదు. ఒకవేళ మాట లేకపోతే పోవచ్చు, కానీ క్రియ ఖచ్చితంగా జరిగితే చాలు. మాట కంటే క్రియ చాలా విలువైనది, చాలా గొప్పది. అదే పొగుడుతుంది. నీ మాటలు పొగడని అవసరం లేదు. కాబట్టి ఉన్నత నివాసులారా, ఉన్నతమైనటువంటి నివాసులారా, ఉన్నతమైన స్థలంలోనికి నివాసిస్తున్నటువంటి వారులారా అంటున్నాడు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి వాటిని గురించి చెప్తున్న మాటలు. గ్రహాలు, ఎన్నో గ్రహాలు మనకు ఉన్నాయి, నక్షత్ర గ్రహాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు, మనం లెక్క చేయనంత గ్రహాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టిని చెప్తున్న మాటలు. భూనివాసులను తప్పించి భూమికి పైగా ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి నివాసులతో చెప్తున్నటువంటి మాటలు. కంటికి కనిపించేవి కొన్ని, కంటికి కనిపించనివి అన్ని, ఎన్నో చెప్పలేము. అవే ఎక్కువ ఉన్నాయి, కంటికి కనిపించలేవే. కాబట్టి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయననే, తండ్రినే స్తుతించాలి మీరు. తర్వాత రెండో మాటలో మనం వెళ్ళిపోదాం. ఆయన దూతలారా మీరందరూ కూడా, అది మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను, తండ్రిని మీరు స్తుతించాలి అంటున్నారు. మీరందరూ ఎంతమంది, ఈ ఎన్ని దూతలను దేవుడు సృష్టించాడో అవంతా కూడా ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. అంటే దేవదూతలను దేవుడు ఎందుకు చేసినట్టు అన్నప్పుడు, తన ఘనత కొరకు, తనను పొగడటం కొరకు, తన అవసరం నిమిత్తము వాడబడ్డానికి, సేవకులకు, పనివాడుగా వారిని నియమించుకున్నాడు, సృష్టించాడని మనకు అర్థమవుతుంది. వారు దేవుని పిల్లలు కాదు. మాకంటే మహాశక్తి గల దేవదూతలే. వాటికి ఉన్నటువంటి శక్తి మనకు లేకపోయినా, అంత గొప్పవారైనా వారి దేవదూతలు దేవుని కుమారులు కాదు. మనమే దేవుని కుమారులు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనలో తండ్రైన దేవుణ్ణి మీరు స్తుతించండి. మరేది కూడా ప్రభువుని స్తుతిస్తున్నాయి, ఆయన్నే గణపరుస్తున్నాయి, ఆయన్నే హెచ్చిస్తున్నాయి. ఈరోజు మనం హెచ్చిస్తున్నామా? మనం పొగుడుతున్నామా? మనం గణపరుస్తున్నామా? ఒక్కరోజు ఇది పక్క వీధిలోనే దేవుని పని జరుగుతుంది, వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు అంటేనే, కృతజ్ఞత కూడికలు అంటేనే మనం అటెండ్ కాలేని పరిస్థితి ఈ రోజు మనది. ఒకవేళ మాలాగే సోమరులుగా, బద్ధకస్తులుగా ఒకవేళ ఈ సృష్టి, ప్రకృతి కనుక ఒకవేళ ఆజ్ఞలు మీరితే మనం ఏమైపోతాం? టైం ఎలాగ వస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన 1 గంట అయింది. మీరు లేవండి, ఇది 5 గంటలు అయిపోయింది. మరి ఇంత మన జాగ్రత్తగా మన టైంని బట్టి మనం ఫాలో అవుతున్నామంటే టైం మాకు కావాలి కనుక
సృష్టి ఒక్క సెకండ్స్ ఆగినా టైం అంతా కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోద్ది, ఆగిపోద్ది, మారిపోద్ది, డామేజ్ అయిపోద్ది. ఎప్పుడన్నా డామేజ్ అయిందా? నువ్వు బ్రతికినప్పటి నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి. లేకపోతే తాతలని మనం చెప్పారా? లేదు. అంటే అతిక్రమించడం లేదనమాట, క్రమముగా నడుస్తుందన్నమాట, ప్రభుని మాట వింటుందన్నమాట, అంటే స్తుతిస్తుందన్నమాట, గౌరవిస్తుందన్నమాట. స్తుతించడం అంటే గౌరవించడమే కదా, పొగడటమే కదా. మరి ఆయన మాట విని ఆ ప్రకారంగా నడవటం అనేది గౌరవించడమే కదా. అంటే గౌరవిస్తున్నారు, ప్రతిదీ కూడా మీరకుండా గౌరవిస్తుంది అనమాట. ఖచ్చితంగా అసలు ఒక సెకండ్ కూడా మిస్ కాకుండా ఆ ప్రకారంగా ఆయన ఇచ్చినంత సలహా మేరకే అవి కూడా పని జరిగిస్తున్నాయి, తమ తమ పనులను జరిగిస్తున్నాయి, తమ తమ ధర్మములను నెరవేరుస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. అది పొగడటం అంటే అది ఆయన మాటను, ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని యేసు ఎలాగైతే భూమి మీద నెరవేర్చడం, అలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే పొగడటం. అతిక్రమిస్తే తిరుగుబాటు చేసినట్టు, అంతేనా? తక్కువ చేసినట్టు, ఆయన మాటలను తక్కువ చేసినట్టు, ఆయన మాటను వింటే ఆయన మాటను గౌరవించినట్టే కదా. గౌరవించటం పొగడటం అంటే. గౌరవిస్తున్నాయట సృష్టి. మనం ఈ రోజు ఇలా గౌరవిస్తున్నాం, గౌరవించటం లేదు కదా. అందుకే అంటున్నాడు, మాతో కూడా మమ్మల్ని కూడా విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుణ్ణి పొగుడుతున్నాయి, దేవదూతలు పొగుడుతున్నాయి కదా. దేవదూతలు ఒకసారి మనం చూద్దాం, యెషయా గ్రంథంలో ఎలా పొగుడుతున్నాయి, ఒకసారి మాట ద్వారా కూడా ఎలా పొగుడుతున్నాయో మనం చూద్దాం. ఏమని పొగుడుతున్నాయి? ఆయన దూతలారా మీరు అందరూ ఆయన స్తుతించుడి. ఎలా స్తుతిస్తున్నాయి? యెషయా గ్రంథము తీసారా? 6:2-3, 6వ అధ్యాయం 2-3, 6:2-3 చూద్దాం. ఒకసారి మొదటి నుంచి చూద్దాం, బాగుంటది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చనిపోయిన తర్వాత మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు తండ్రైన దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూశాను, దర్శనంలో నేను చూశాను అంటున్నాడు ఉజ్జియా. ఆయన చొక్కాయి అంచులు, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు రెండేసి రెక్కలతో తమ ముఖాన్ని రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. అవి ఎగురుతున్నాయట. ఈ దేవదూతలు, ఈ సేరాపులు అన్నప్పుడు ఆ సేరాపులు ఏంటంట? మహా శక్తివంతమైనటువంటి దేవదూతలు. సేరాపులు అంటే ఏంటి? దేవదూతలని పుట్టినోట్లు మనకు ఉంటుంది. ఒకటే చోట కింద చూస్తే పుట్టినోట్లు ఏమంటాడు? మహాదూతలు అంటే చాలా శక్తివంతమైన దూతలు, చాలా గొప్పవి, చాలా గొప్ప దూతలు, చాలా శక్తివంతమైనటువంటి దూతలు. అది ఎంత గొప్పవి అంటే, ఎంత శక్తిమైనవి అంటే, ఒక మాట శాసిస్తే భూమి బద్దలైపోద్ది, అంత శక్తివంతమైనవి మహాదూతలు. అంటే దేనిని మహా అంటారు? గొప్ప, చాలా గొప్ప. అంటే ఇప్పుడు మనిషి మామూలు గొప్ప చెప్పుకుంటాం కానీ అది గొప్ప, వింత. అవి ఒక మాట మాట్లాడితేనే అవి గొప్ప అద్భుత కార్యాలు, మహత్ కార్యములు అవి చేయగలిగే సామర్థ్యత, శక్తివంతమైనవి, అంత గొప్పవి. వాటిని మహామహులు అని అంటారు. కాబట్టి ఆ మహాదూతలు చాలా గొప్పవి. అలాంటి దూతలు ఆరేసి రెక్కలు, వాటిని కూడా ఆడదిగా చెప్పటం లేదు. చూడండి, మగవాడిగా సూచిస్తున్నాయి. దూతలు మగవాళ్ళే, దేవుడు మగవాడే, యేసు ప్రభు మగవాడే, పరిశుద్ధాత్మ మగవాడే. ఈరోజు మనం కూడా మగవాళ్ళమే. ఎలా మగవాళ్ళు? మరి ఆడవాళ్ళు కదా అనుకోవచ్చు. అంతరంగ పురుషుడు, అంతరంగ స్త్రీ లేదు బైబిల్లో. స్త్రీ జాతిని ఎందుకు చేశాడంటే, ఈ దేహాన్ని ఎందుకు డిజైన్ చేశాడంటే, నేను రావాలి కదా, నా తండ్రుల గర్భాల గుండా దాటుకుంటూ నేను ప్రయాణం చేసుకుంటూ నేను వచ్చి భూమి మీద ఆయన ప్రణాళిక మేరకు నేను ఇక్కడ వచ్చి, ఆయన సంకల్పంని బట్టి నేను ఇక్కడ వచ్చి నేను పని చేయాలి. కాబట్టి ప్రయాణం చేసుకుంటూ నేను రావాలి. కాబట్టి నాలో ఉన్నవారు, నాలో నుంచి ద్వారము లేదు కనుక ఒక ద్వార ప్రవేశాన్ని
ఒక స్త్రీగా నిర్మించాడు. మనలో నుంచి మనలో ఉన్న పిల్లలు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్నారు. మరి స్త్రీ గర్భంలో 9 నెలలు లేదా 12 నెలలు, 12 మాసి అంటారు కదా, 12 నెలల వరకు ఉంటున్నారు. అంతకు మించి లేదు, 1 సంవత్సరం ఉంటున్నారు. రాజేషు దా. స్త్రీ గర్భం ఈ మాట చెప్పగానే చాలా సంతోషించి వెళ్ళిపోయింది. మంచి సువార్త చేసి పంపించేసాను. నా గర్భంలో ఉన్నది సంవత్సరాలు, నా గర్భంలో నా పిల్లలు. మరి స్త్రీ గర్భంలో ఈ ఆకారాన్ని ఇవ్వడానికి 9 నెలలు, ఎక్కడో 12 నెలల వరకు ఉంటున్నారు. అర్థమవుతుందా? 12 నెలల వరకు ఉంటున్నారు. 12 నెలల్లోనే పుట్టిన వారినే మా భాషలో ఏమంటారు? బారోమాసియా, బారో లేదు జర్నాతి మనిషి బారోమాసియా అని అంటారు. అర్థమవుతుందా? బారోమాసియా అంటారు మా భాషతో. అయితే 12 నెలల్లో పుట్టినవారు ఎవరో పుడతారు 12 నెలలు. కానీ తల్లి 9 నెలలు అయితే మనం చాలా వేల లక్షల సంవత్సరాల నుంచి, ఇప్పుడు మా తాతయ్య గర్భంలో మా నాన్న ఉన్నాడు, మా నాన్న గర్భంలో నేను ఉన్నాను, నా గర్భంలో నా పిల్లలు ఉన్నారు. ఇలా మనం వెనక్కి వేసుకుంటూ మనం ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం. కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయన గర్భంలో ఉన్నాం. మనం బ్రతుకున్నామంటే మన పిల్లలు ఉన్నారు. ఈరోజు భార్య భర్తల కలయిక ద్వారా ట్రాన్స్ఫర్ అయి వాళ్ళ ద్వారము గుండా ఈ లోకంలో ఈ భూగోళంలో గృహప్రవేశంగా వారు రావడమే పుట్టుక అని ఈరోజు మనం అంటున్నాం. అర్థమవుతుందా? అది బైబిల్ ఇచ్చే వివరణ. అందుకే ఆదాము సేతును కనేను. చూసారు, మగవాళ్ళు చెప్తున్నారు. మరి ఆడవాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ ఎక్కడైనా జాయినింగ్ చేయాలన్నా చనిపోయినా సరే పర్వాలేదు, వైఫ్ అంటే సన్న ఎవరు ఇది అడుగుతున్నారు అంతేనా? ఆ తర్వాతనే కదా కన్న తల్లిని. భర్త ఇప్పుడు తండ్రి చనిపోయిందా ఖచ్చితంగా వాడు వేరు చెప్పి తీరాలి. ఎందుకు? అడ్రస్ ఆయనే. పిల్లలకి అడ్రస్ ఎవరు? ఆడదా స్త్రీయా? తండ్రి కదా అడ్రస్. లేకపోతే తెలియదు. ముఖం లేనివాడివి నువ్వు, అడ్రస్ లేనివాడి అయిపోతావు నువ్వు. మనకు అడ్రస్ ఎవరు? ఆదాము. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీద నివసిస్తున్నటువంటి వారు, ఎవడైనా ఏ కుల మతస్థుడైనా సరే ఒకరి నుండి రావాలి. అడ్రస్ ఆయనే. మరి ఆదాముకి అడ్రస్ ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆదాము దేవునికి కుమారుడు, అది మా చిరునామా. కాబట్టి మంచి మాటలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి? 2వ మాట నుంచి మనం చూద్దాం. ఆయనకు పైగా, తండ్రి అయిన దేవునికి పైగా శరాపులు అనగా మహా శక్తివంతమైనటువంటి దేవదూతలు నిలిచి ఉన్నారట. నిలిచున్న వారిలో ఒక్కొక్కరికి మగవాళ్ళు గానే మాట్లాడతారు. అందరు మగవాళ్ళే. మగ సంతానమే మనది, స్త్రీ సంతానం కాదు, మగ సంతానమే. స్త్రీ ఎందుకు పెట్టాడంటే స్త్రీలు కూడా అంతరంగా పురుషుడు ఉన్నాడు కదా. అంటే ఆత్మలు పురుషాత్మకమైనవి కనిపిస్తున్నారు బైబిల్. స్త్రీలు కూడా అంతరంగా పురుషుడే, పురుషులను కూడా అంతరంగా పురుషుడే. పురుష సంతానంగానే కనిపిస్తుంది. స్త్రీ సంతానం అంటే స్త్రీ యొక్క రూపం కనిపించడం లేదు. ఎందుకు పెట్టాడో ఇప్పుడే నేను చెప్పాను. అందుకే పెట్టాడు. నువ్వు కనగలవ పిల్లల్ని? నీ వల్ల కాదు, ఆ ద్వారం నీకు లేదు. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల్లో నీ గర్భంలో ఉన్న, లేదా సంవత్సరాలు నీ గర్భంలో ఉన్న నువ్వు కనలేక ఒంటిగానే నీలో నువ్వై ఉన్నారు పిల్లలంతా కూడా నీ గర్భంలో. కాబట్టి మనం చూద్దాం మంచి మాటలు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలట. ఆరేసి రెక్కల్లో ఇలా ఉపయోగించుకుంటున్నారు ప్రభుని ఆరాధించే విషయంలో. ప్రభుని చూడలేక ప్రభు చూస్తాడని చూపించుకోక భయపడి ఎలా అవి ఉపయోగించుకుంటున్నాయంటే, తమ శరీరం ఇలా కప్పుకుంటున్నాయంటే ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను. ప్రతి వాడు దేవదూతలు, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, మళ్ళా 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో
అవి ఎగురుతున్నాయి, ఆయనకు పైగా ఎగురుతూ. తర్వాత కింద మాట చూడండి, మూడో మాట, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేస్తున్నారట, పొగుడుతున్నారట. పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో, తండ్రి అయిన దేవుని మహిమతో నిండి ఉన్నది అని చెబుతూ పొగుడుతూ ఆయన్ను ఏం చేస్తున్నాయి? గొప్ప స్వరముతో ఆయన ఏం చేస్తున్నాయట? ప్రతి గానములు చేస్తున్నాయి. మనమే చేయటం లేదు, ప్రతి గానములు దేవదూతలు చేస్తున్నాయి అనేది మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతున్నాయి. ఆయన ఉన్నటువంటి లక్షణాన్ని ఎత్తి చూపుతూ ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి స్వభావం గలవాడో ఆ స్వభావాన్ని, ఆయన లక్షణాలను చూపిస్తూ ఆయన పొగుడుతున్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన పొగుడుతున్నటువంటి దేవతలు మనం చూసాం. సైన్యములకు అధిపతి, సైన్యం. ఏ సైన్యం అనుకుంటున్నారు? ఆకాశ నక్షత్రములు ఆయన సైన్యమే, అంతేనా? జ్యోతులు, తర్వాత మనుషులు ఆయన సైన్యమే, భూమి ఆయన సైన్యమే, సముద్రంలో ఉన్నవి ఇవంతా కూడా ఆయన సైన్యమే, జీవులు ప్రతిది కూడా దేవదూతలు, ఇవంతా కూడా ఆయన సైన్యం. ఆ సైన్యములకు అధిపతి, సేనాధిపతి, సైన్యములకు అధిపతి, అంతేనా? ఒకసారి తన సైన్యం ఒకవేళ మాట ఇస్తే గనక వచ్చి చీమలే మరి చంపేస్తాయి. కాబట్టి అంత గొప్పవాడు, సైన్యానికి ఒక అధిపతి. చూడండి, ప్రతి ఒక్క సైన్యంలో అధిపతులు ఉంటారు మనకు, అంతేనా? నేవీలో కూడా అధిపతులు ఉంటారు, సైన్యంలో అధిపతులు ఉంటారు. తర్వాత ఏంటంటే చాలా ఉన్నారు కదా, మా బెటాలియన్లో కానీ ఒక అధిపతి అనే వాళ్ళు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా. అలా ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటారు. ఒక హై స్కూల్లో ఒక అధిపతి ఉంటాడు, ఒక హెడ్ మాస్టర్, అంతేనా? ప్రిన్సిపాల్, కాలేజీలో అయితే ప్రిన్సిపాల్. ఇలా చాలా మంది అధిపతులు మనకు ఉంటారు. అలాగే ఈ సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి దేవుడు అధిపతి. ఆయన మాట ప్రకారంగానే వినాలి, చేయాలి. మనమే వినటం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి గానములు చేస్తున్నాయి కదా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ను పొగుడుతున్నటువంటి దేవదూతలు ఆయన్ను చూడలేక, రెండు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని దేవుని చూడలేక భయపడి, తమ కాళ్ళకు రెండు రెక్కలతో కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తున్నటువంటి దేవదూతలు సుమారు ఎంతమంది? పోనీ మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథాలు, ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 5:11 మనం చూద్దాం. 5:11 అంటే ఇవంతా కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టం ఆయన్ని పూజిస్తుందనడానికి రుజువు. 5:11 చూద్దాం. ఎంతమంది? సుమారు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. చూసారా? కోటాను కోట్ల దేవదూతలు పరలోక రాష్ట్రంలో ఉన్నాయి. ఆయన సైన్యం అది. ఆ సైన్యములకు అధిపతి యెహోవా. అర్థమవుతుందా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తున్నటువంటి దేవదూతలు ఎంతమంది? ఆయన దర్శనంలో ఆయన చూసినప్పుడు ఆయన లెక్కలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారి లెక్క లక్షలు కాదు, కోటాను కోట్ల లెక్కలను చూస్తున్నాడు. అంటే కోట్ల కొలదిగా ఉన్నది. ఎన్ని కోట్ల మనకు తెలియదు, అంతే కదా? కాబట్టి మరిన్ని దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతూ ఆయన మాట ద్వారా కూడా ఆయన పొగుడుతూనే ఉన్నాయి. ఆయన మాట ప్రకారంగా కాదనకుండా నెరవేర్చుచు ఆయన మాటకు గౌరవిస్తున్నాయి, లోబడుతున్నాయి.
పని జరిగిస్తున్నాయి. ఒక మాటయే కాదు, ఆయన మాటను మనం వినటమే గౌరవించటం, ఆయన మాటను లోబడటం, మనం చేయటం లోబడటం, అలా ఆయన మాటను గౌరవిస్తున్నాయి, ఆయన్ను గౌరవిస్తున్నాయి, ఆయన్ను పొగుడుతున్నాయి దేవదూతలు. ఇప్పుడు చక్కగా ఒక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. యోబు గ్రంథం 38:32. యోబు గ్రంథము 38:32. ఇప్పుడు చూద్దాం, మంచి మంచి మాటలు మనం నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము తీసారా? 38వ అధ్యాయం 32వ మాట. వాటి వాటి కాలములలో ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చూడండి. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా అంటున్నాడు. చూడండి, చక్కగా మీరు గమనించండి. వాటి వాటి కాలములలో నక్షత్రములను వచ్చునట్లు చేయగలవా? మనిషి నువ్వు చేయగలవా? ఎవడైనా చేయగలడా? వాడి వల్ల అవుతుందా? వాటి వాటి కాలం చూడండి. కొన్ని ఈ శీతకాలంలో ఒక వేకోచుక్కలాంటి నక్షత్రము తన కాలంలో భూమి దగ్గరికి రావటం వలన అది పెద్దదిగా మనకు కనిపిస్తుంటది. కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటి వాటి కాలమున అవి వాటిని రప్పించేవాడు దేవుడే. మనం రప్పించగలమా? వాటి వాటి కాలమున నక్షత్రములను నువ్వు రప్పించగలవా అంటున్నాడు. ఆయన రప్పిస్తున్నాడు కనుకనే అవి పెద్దవి కనిపిస్తున్నాయి. కొన్ని కాలంలో అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే భూమికి దగ్గరికి వస్తున్నాయి, ఆ తర్వాత భూమికి పైగా మరలా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటి వాటి కాలములలో అవి వచ్చినట్లు చేసేవాడు దేవుడే. మరి ఒక్క రోజున తప్పుతున్నాయా? తర్వాత మన కాలాల్లో ఏమైనా మిస్ అయిపోతున్నాయా? మిస్ అవ్వటం లేదంటే ఆయన మాటను లోబడుతున్నాయి, ఆయన మాటను గౌరవిస్తున్నాయి, ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి అన్నమాట. ఆయన నీతిని ఆజ్ఞను అతిక్రమించి ఆయన ఆజ్ఞను ఏం చేయడం? పాటించుటయే నీతి. అంటే ఆయన నీతిని, ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయి అన్నమాట. అది నీతి. ఆయన తండ్రి నీతిని సృష్టి నెరవేరుస్తుంది, దేవదూతలు నెరవేరుస్తున్నాయి, ఇలా ప్రభుని సృష్టిస్తున్నాయి. మీరకుండా, మిస్ అవ్వకుండా. ఈరోజు మనం మిస్ అయిపోతున్నాయి. నీ ఆజ్ఞలు మాకు ఆర్డర్ చేసినా, జారీ చేసినా వాటన్నిటికి దాటుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్కి మనం దాటుకుంటూ వెళ్ళిపోయినట్టు మనం దాటుకొని వెళ్ళిపోతున్నాం. ఒక కంచె వేసాడు, ఒక పరహారి వేసాడు, అదే ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించు, అదొక కంచె, అదొక ఆజ్ఞ. దాన్ని కూడా దాటి వెళ్ళిపోతుంటాం కదా, అంతేనా? సహోదరులు ఐక్యత కలిగి ఉంటాం. ఈ మాటి మధ్య చెప్పుకుంటానంటే ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అవి వద్దు, ఇవి అయితేనే ఈజీగా మనకు అర్థం అవుతాయి, ఇవి అందరికి తెలిసినవి. మరి ఇది ఐక్యత, ఇది మరి ఆ ఆజ్ఞను దాటుకుని వెళ్ళిపోయినట్టే కదా, అందరికి దూకేసినట్టే కదా. ఏం లోబడుతున్నాం? కాబట్టి ఈ ఆరాధన క్రమంలో చాలా సంగతులు ఉన్నాయి, ఇలా మమ్మల్ని దూషించే క్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నాడంటే మంచి మాటలు మనం చూస్తున్నాం. కాలములో అంటే వాటి వాటి కాలములలో నక్షత్రములను వచ్చినట్లు చేయగలవా? తర్వాత కింద మాట, సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా అంటున్నాడు. నువ్వు నడిపించగలవా? నీ వల్ల అవుతుందా? నేను నడిపిస్తున్నాను, నువ్వు నడిపించగలవా? నడుస్తున్నాయి, ఆయన మాటకు లోబడుతున్నాయి, నడుస్తున్నాయి. కనుక ప్రకృతి ఏది అతిక్రమించకుండా, మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తుంది అని, అలా ప్రభుని స్తుతిస్తుంది అని నడుస్తున్నాయి. ఆయన నడిపిస్తే అవి నడుస్తున్నాయి. అవి ఎప్పుడు నడుస్తూనే ఉన్నాయి. తమ కాలాలలో అవి ఎక్కడికి ఉండాలో ఆ చోటుకి ఖచ్చితంగా చేరగలుగుతున్నాయి, వస్తున్నాయి. అలా ప్రభుని స్తుతిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి అనే సందర్భాలు మాకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే యోబు 37, అదే యోబు గ్రంథం 37 ఆ పక్క అధ్యాయంలోనే ఒక మాట చూసేద్దాం. ఒక మాట చూద్దాం. 37:6 చూద్దాం. తర్వాత 12వ మాట కూడా చూస్తే ఎంత బాగుంటుంది. 6వ మాట చదవండి. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షంతోను మహావర్షంతోను ఆయన ఆజ్ఞాయించుచున్నాడు. చూసారా ఏమంటున్నాడు? ఉర్దు తుప్పని అంటారు దాన్నే. అంత నాశనం అయిపోద్ది.
మహావర్షం వస్తే ఏమైపోద్ది? అన్ని కొండలంతా దద్దరిల్లిపోతాయి, కొండ చారీలంతా వచ్చేస్తాయి. మహావర్షం ఏమనుకుంటున్నారు? అవి అప్పుడు వస్తున్నాయి, అప్పుడు తాకి వెళ్తున్నాయి, అప్పుడు వార్నింగ్ ఇచ్చిపోతున్నాయి. ఆయన ఆజ్ఞని బట్టి తమంతట తాము రావడానికి వీల్లేదు. ఏది అతిక్రమించదో ఆయన సలహా లేకుండా. అర్థమవుతుందా? కాబట్టి నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కనుక ఆజ్ఞ నెరవేరుస్తున్నాయా? తగిన కాలంలో వర్షాలు కురుస్తున్నాయా? తగిన కాలాలలో వస్తున్నాయి వర్షాలు. అది ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. ఆయన ఇష్టాన్ని బట్టి అవి నెరవేరుతాయి. కాబట్టి తగిన కాలాలలో అవి పడుతున్నాయి అంటే కారణం ఆయన ఇష్టం. తగని కాలాలలో పడినా ఆయన ఇష్టం. మనం ఏం చేయగలం? మనం అంతే కదా. కాబట్టి వర్షాలు పడుతున్నాయి, మహా తుఫానులు చాలా రేగుతున్నాయి అంటే కారణం ఆయన్ని బట్టి. ఆయన ఆజ్ఞయిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పబట్టియే భూమి మీదకి వస్తున్నాయి. ఇప్పుడు 12వ మాట కూడా చూద్దాం, ఎంత బాగుంటది. 12వ మాట కూడా చాలా ఉన్నాయి, వీటిని విడిచిపెట్టేస్తున్నాం మీకు అర్థం కావడం. అంటే ప్రకృతి సృష్టి ప్రభుని ఎలా స్తుతిస్తుంది, ప్రభుని ఎలా ఆరాధిస్తుంది అనడానికి మనం ఒక సింబల్స్ గా మనం నేర్చుకుంటున్నాం కొన్ని మాట. 12వ మాట చూడండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపులను మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేరుస్తూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవడానికి లేదు. యావత్తు కూడా అవి మీరకుండా నెరవేరుస్తున్నాయి. ఏమి నెరవేరుస్తున్నాయి చెప్పండి? ఏమి నెరవేరుస్తున్నాయి? మెరుపులు మేఘాలు, అంతేనా? మెరుపులు మేఘాలు ఇవంతా కూడా తుఫానులు కొండలు ఇవంతా కూడా అన్ని కూడా నెరవేరుస్తున్నాయి. ఆయన ఆజ్ఞకు లోబడుతున్నాయి, ఆయన మాట గౌరవిస్తున్నాయి. స్తుతి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన మాటను గౌరవించటమే, అవే కదా పొగుడుతున్నాయి. ఆయన మాటను గౌరవించటమే పొగడటం. అది మన ప్రత్యేకమేం కాదు. ఆయన గొప్పవాడు. ఆయన మాటను కట్టుబడి ఉండటమే, ఆయన మాటను ఆయన ఆజ్ఞను నెరవేర్చటమే పొగడటం. అలా ప్రభు సృష్టిని ఆజ్ఞాపించిన ప్రతి దానిని తమ కార్యక్రమాలను అవి నెరవేరుస్తూ ప్రభుని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట చెప్తున్న మాట యెహోవాను స్తుతించుడి ఆకాశ సైన్యములారా అంటున్నాడు. ఇప్పుడు భూనివాసులంతా కూడా ప్రభుని స్తుతి ఇవంతా కూడా చూసినప్పుడు కొండలు, మెట్టలు, జంతువులు, సింహాలు, కాబట్టి ప్రతి ఒక్క వృక్షము ప్రభుని స్తుతిస్తున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ప్రతిది కదా. యావత్ అంటే అర్థం ఏంటి? ప్రతి సృష్టం అంతా కూడా ప్రభుని స్తుతించాలి. ఇవంతా కూడా మీరు నేర్చుకుని తెలుసుకొని నన్ను ఎలా స్తుతించాలి మీకు తెలియాలనే ఇవంతా కూడా స్తుతిస్తున్నటువంటి ఒక ప్రక్రియను దేవుడు లేవనెత్తుతూ మమ్మల్ని ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మంచి మాటలు మనం చూద్దాం. స్తుతి అనగా స్తోత్రము లేదా పొగుడుట. ఎలా పొగుడుట? ఆజ్ఞను బట్టి నెరవేర్చుచు ఆయన మాటకు లోబడి ఆయన మాటను గౌరవించటం అనగా నెరవేర్చుట. ఆయన్ను పొగడటం. అలా పొగుడుతున్నాయి. మనకు మాటలతో పొగిడి చూసాము, దేవదూతలు మాటలతో కూడా పొగుడుతున్నాయి. ఇప్పుడు క్రియతో కూడా. ఇప్పుడు చూడండి, మరియమ్మ దగ్గర వెళ్ళేసి నీకు ఒక కుమారుడు పుడతాడు. మరి ఆయన మాటను వచ్చి సమాచారాలు అందించినాయా పరిచారకులుగా? కాబట్టి ఆయన ఆజ్ఞలు ఏది కూడా నాకు బద్ధకం అన్నాయా? లేదు. అవి పొగుడుతున్నాయి ప్లస్ క్రియ కూడా చేస్తున్నాయి. అదే నేను ముందు అన్నాను, పొగుడితే సరిపోదు, పొగిడితే అలాగే పని కూడా చెయ్యాలి, పని చెయ్యాలి. కాబట్టి
ఏమంటున్నాడు? స్తుతి అంటే పొగడటం అనేది మనకు అర్థమైంది. ఆకాశవాసులు ఎలా పొగుడుతున్నాయి అన్నప్పుడు క్రియ రూపంలో పొగుడుతున్నాయి. అవి ఎలా పొగుడుతున్నాయో కూడా మరలా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చక్కగా 19వ కీర్తన ఒకసారి చూద్దాం. తొందరగా టైం మనకి ఎంత అయింది, మనం విడిచిపెట్టేస్తానులే. 8:30 అవుతుంది. 9 లోపల నేను క్లోజ్ చేసేస్తాను. తొందరగా 19 మొదటి నుంచి 3 మాటలు. ఆకాశములు దేవుని మహిమను, ఇక్కడ బాగా చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని, ఆయన చేసినటువంటి చేతి పనిని ప్రచురపరచుచున్నది. అది ప్రచురిస్తుందట. ఆకాశము ఆయన మహిమను ఏం చేస్తుంది? అది వివరిస్తుంది అన్నమాట, పని చేస్తుంది అన్నమాట, ఒక విషయాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అంతేనా? అంతరిక్షము ఆయన చేతి పనిని, ఆయన చేసినటువంటి చేతి పనిని ఏం చేస్తుంది? ప్రకటిస్తుంది, స్వార్థ చేస్తుంది అని మనకు వాక్యం మనకు అర్థమవుతుంది. మనకు తెలీదు అనుకుంటున్నాం, మనకే భాష వచ్చు, మనకి నోరుంది, మిగతా వాటికి నోరు లేదు, ఈ మాట్లాడకపోయినా జంతువులకు మాత్రం ఉంది అని మనకు తెలుసు. మాట్లాడగలిగే నోరు మాత్రం మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడని మనకు తెలుసు. కానీ మరి నోరు లేకపోయినా, నీకు కనిపించకపోయినా, నీకు అవి మాట్లాడే మాటలు ఒకవేళ వింటే నువ్వు బ్రతకవు. కాబట్టి ప్రకృతి అంత గొప్ప శబ్దం గలది. అంతేనా? ఒక రాయి పగిలితే మనిషి తట్టుకోలేడు, ఎందుకు? చెవులు మూసుకుంటాడు. అంతేనా? అది మాట్లాడితే ఎలాగుంటది? భరించలేదు. మనిషి వినికిడి సరిపోదు. అలాంటిది దేవుడు మాట్లాడితే, దేవుడు నాకు మాట్లాడాడు, ఇది వాక్యంతో నేను మాట్లాడుతున్నాను. తను మాట్లాడలేక తన కుమారుణ్ణి పంపించి ఆయన ద్వారా మాట్లాడిపిస్తున్న మాటలు మనం విన్నాం. మరి యేసు మాట వినలేదంటారేంటి ఈరోజు? యేసన్న స్వరం అని ఎప్పుడన్నా విన్నామంటే ఇది ఒక కథలాగా ఉంది. మరి వినేశారు కదా అపోస్తలులు, ఎంత అమాయకుడు, ఎంత గుడ్డివాడని. ఇప్పుడు ఆ జ్ఞానం మనకు వచ్చింది కాబట్టి మనం సరి చేసుకుంటున్నాం. యేసన్న స్వరం అన్న ఎప్పుడైనా విన్న పాట ఉంది కదా, దానిను మరి మనం కదా వినలేదు. మరి ఆ రోజుల్లో ఆయనతో ఉన్నవారు విన్నారు కదా, మరి వినలేదని పాటను పాడతారేంటి? కాబట్టి మనం విననిది, బేలన్స్ ఉన్నది ఒక యెహోవా మాట మాత్రం మనం వినలేదు. ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, వింటే బ్రతకరు ఉన్నాయి. కాబట్టి యెహోవా స్వరం అన్న ఎప్పుడైనా విన్నామంటే లేదు అక్కడ, అది ఒక అర్థం ఉంది. కాబట్టి చూడండి ఏమంటున్నానంటే, మంచి మాటలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆకాశము ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని వివరిస్తుంది. అంతరిక్షము దేవుని చేతి పని, దేవుడు చేసినటువంటి చేతి పని ఎలా చేసాడు, ఆ చేతి పనిని ప్రచురిస్తుంది. మనము క్రీస్తుని గురించి ఎలాగైతే ప్రకటన మనం చేస్తున్నామో, సర్వలోకాన్ని చేయాలో చేస్తున్నామో, అలాగే ఆయన చేసినటువంటి కష్టాన్ని, ఒక క్రియను వివరిస్తుంది. ఇప్పుడు మంచి మాట, భూనివాసులకు కూడా స్తుతి చేయమని దేవుడు ఒక మాటను, ఒక ఆర్డర్ జారీ చేశాడా? మరి అంత దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, భూనివాసులను కూడా స్తుతించుమని. ఒక స్వరము వినబడింది. ఏమని? ప్రకటన గ్రంథం 19 మొదటి అధ్యాయంలో చూద్దాం. మనకు కూడా వినబడింది, మనం కూడా చేయాలి. అక్కడ కింద మాటల్లో 148వ అధ్యాయంలో భూనివాసులు అందరూ కూడా, మీరందరూ కూడా ప్రభుని స్తుతించాలి అని అందులో వ్రాయబడి ఉంటది. 11 వరకు, మొదటి నుంచి 11 వరకు చూసరికి అక్కడ భూనివాసులు అందరూ కూడా ప్రభువుని మీరేం చేయాలి? స్తుతించాలి అని అందులో వ్రాయబడింది. ఒకసారి ప్రకటన గ్రంథము 19 మొదట్లో ఒకసారి చదవండి. స్వరం మన గురించి కూడా ఏమని వచ్చింది? 19:11 ప్రకటన గ్రంథమా మొదటి 19వ అధ్యాయం. అటు తర్వాత బహు చాలా మంది గొప్ప చేసినటువంటి గొప్ప శబ్దం వంటి గొప్ప శబ్దము వంటి శబ్దము, గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా నేను విన్నాను. వింటిని
ప్రభువును స్తుతించుడి. శుద్ధించుడి. ప్రభువును శుద్ధించుడు అంటే అర్థం ఏంటి? యెహోవాను శుద్ధించుడు అని. ఇందులో యెహోవా, ఇందులో ప్రభు. ప్రభునే యెహోవా అన్నారు, యెహోవానే ప్రభు అన్నారు. యేసును ప్రభు అన్నారు, యెహోవాను కూడా ప్రభువే అన్నారు. అంతేనా? కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని అంటున్నారు. ఈ దేవునికి ఏ పేరు అయితే పెట్టబడిందో, ఏ పేరుతో అయితే పిలువబడుతున్నాడు ఆయన, ఆ పేరుతోనే ప్రతిష్ఠించాడు. క్రీస్తు గాను ప్రభు గాను నియమించింది ఆ ప్రభువే. నువ్వు కూడా ప్రభువే అని. మరి ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు కాదంటున్నారు? అంతేనా? కాబట్టి ప్రభువుని స్తుతించుడి అనే పదానికి అర్థం రక్షణ, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇది మనం చెల్లించాలి. ఈ మాట మనం పలకాలి. హల్లెలూయా అన్నప్పుడు. అనడంలో తప్పేంటి? హల్లెలూయా అంటాను నేను కూడా. అనడంలో తప్పేంటి? దేవుని స్తోత్రము అంటాను, తప్పేంటి? ప్రభుని స్తుతించుడి అంటాను, తప్పేంటి? తప్పులేదు. మరలా అదే పదాన్ని రివర్స్ మీరు పలకడం అది చాలా తప్పు. పలకకూడదంటే నేను మానేయడం మంచిది కదా, ప్రభు సంతోషిస్తారు కదా. నువ్వు స్తుతించమని ఏంటి కలగొరడం ఏంటి? అదే నేను పలకడమే మానేస్తే మీరు కూడా పలకారు కదా. అందుకే హల్లెలూయా దేవుడు. హల్లెలూయా ఎవరు వచ్చేసారు? ఎందుకు ఈ మాటలు వచ్చినాయి? దేవునికి ఎందుకు పేరు పెట్టేశారు? మాటికి హల్లెలూయా, మాటికి హల్లెలూయా చెప్పడం వల్లనే కదా. ప్రభువుని స్తుతించుడి అన్నాడు. మమ్మల్ని కూడా ప్రకృతి ప్రభువుని ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నది మనుషులు కనుక పరలోకం నుండి గొప్ప స్వరము వినబడింది భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి. ఏమని? ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించండి అని. ఇప్పుడు మనం ఎలా స్తుతించాలి? మాటతో అయితే కింద మాట కృష్ణ చదువు. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ఇది మనం పలకవలసింది. హల్లెలూయా అన్నప్పుడు గాని, ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు గాని, ప్రభుని స్తుతించుడి అని అన్నప్పుడు గాని, దేవుని స్తోత్రం అని అన్నప్పుడు గాని, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ఇది మంద పలకవలసినటువంటి పదజాలాలు, సాధనాలు, వాడుక పదాలు, మనం ఉచ్చరించవలసిన సమాధానాలు. భారత మాతాకి మీరేమంటారు? అది చెయ్యాలి కానీ భారత మాతను మరలా అది వచ్చి చెప్తావేంటి? అలా ఉంది. అవునా? ఇంగ్లీష్ వాడు ఏమంటాడు? మరేంటి? ప్రభుని స్తుతించు, ఇది వందనం చేయడమా, నమస్కారం చేయడమా? ప్రభుని ఎలా స్తుతించేస్తావు? అసలు ఇంగ్లీష్ వాడికే తెలియదు, తెలుగు వాడికే తెలియదు. ఏంటి అలాగ మారిపోయారు? హిందీలో హల్లెలూయా ఉంటుందా? హల్లెలూయాలో ఇప్పుడు హెబ్రూలో హిందీ పదాలు ఉంటాయా? ఇంగ్లీష్ పదాలు ఉంటాయా? తెలుగు పదాలు ఉంటాయా? ఏ భాషకు ఆ భాష పదాలు ఉంటాయి. కాబట్టి ఏంటి అలాగా అలవాటు అయిపోయింది కదా. కాబట్టి ప్రభువుని మనం స్తుతించాలి. మాటతో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తున్నాయి, ఆయన పొగుడుతున్నాయి. పొగడటమే కాదు, క్రియ చేస్తున్నాయి, ఆయన పొగుడుతున్నాయి. ఇప్పుడు మనం కూడా మనం ఏమని పొగడాలి? రక్షణ. ఏంటి? నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోతావా? నువ్వు రక్షణ పొందుతూ అనేక మందిని నీ ద్వారా రక్షిస్తూ ఆ మహిమ అంతా, ఆ ప్రభావం అంతా కూడా, అక్కడ జరుగుతున్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఆయనకే చెల్లును అన్నాడు. నువ్వు నిత్య నాశనానికి నువ్వు నడిపింపబడుతూ ఎవరిని రక్షించకుండా ఆ మాట పలకడానికి కూడా వీలు కాదు. నువ్వే రక్షణలు లేవు. కొందరైనా అగ్నిలోంచి లాగే ప్రయత్నం నువ్వే చేయవు, ఆ కష్టమే నీకు లేదు. ఆ పదాన్ని పలకడానికి కూడా మనకు అర్హత అయితే మనకు లేదు, వాస్తవాన్ని చెప్పాలంటే. హల్లెలూయా అంటే హల్లెలూయా అనేస్తావు పెట్టి, నువ్వు స్తుతించమంటే నువ్వు స్తుతించు. అందుకే నేను మానేశాను. అది శుద్ధి కాదు, అది రివర్స్ మనం గేర్ వేయడం అనేది బాగా అది కరెక్ట్ కాదు. కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఒక్క మాట చెప్పేసి మనం ముఖ్యం మనం విడిచిపెట్టేస్తున్నాను. సమయం మనకు అయింది. ఒక్క మాట, చాలా ఉన్నాయి, వీటన్నిటిని నేను మానేస్తున్నాను. ఒక్క మాట మాత్రం మీతో పంచుకొని నేను విడిచిపెట్టేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ మాట, చివరి మాట ఇంట్రెస్ట్ గా. ఎఫెసీ పత్రిక, దేవుడు మన కోసం కూడా
సిద్ధపరిచినట్టు మా బైబిల్ గ్రంథంలో చూడగల 2వ అధ్యాయం 10వ మాట ఎఫెసీ పత్రిక. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాం. ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాం. ఏ పని? యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పని వారై ఉన్నాం. ఆయన వలనే సమస్తం కలిగినాయి. ఇది కూడా మీరు పాయింట్ చేసుకోవాలి. మీరు ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా కలగలేదు. ఆయన వలనే మనం కూడా కలిగాం. ఆయన ఆమోదం ప్రకారంగానే మనం కూడా కలిగాం. దేవుడు రహస్యం ఏది కూడా చేయలేదు. అందరితో మాట్లాడి అందరూ ఓకే అయి ఒక పని అనేది చేశారు. కాబట్టి ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన భూమి మీద వచ్చి చేసినటువంటి తండ్రి చిత్తము ఏ పని అయితే చేశాడో ఆ పని కలిగి ఉన్నాము. ఆయన అడుగు జాడల యందు మనం నడవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాం. సృష్టింపబడడం అంటే ఆయన చేసిన ఒక ఆకారం, ఒక నిర్మాణం కానీ మీరు అనుకోకండి. ఆయన చేసిన పని అయి ఉన్నామంటే ఆయన చేసినటువంటి పనిలో మనం కూడా పాలివారమై ఉన్నాము. అందుకే నా అడుగు జాడల యందు అనే పేద పద్ధతిలో మనం చూస్తాం. ఆయన అడుగు జాడల్లో మనము కూడా నడుచుకున్న వారిని మాదిరి ఉంచిపోయారంటే ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం అంతా ఆయన చేసిన పనిలో మనం కూడా పాలి భాగస్థులమై ఉన్నాము. మనకు అర్థం కావడానికి మనము చేయవలసినటువంటి పనులు దేవి నవ్వుతున్నాం. మన అందరం కూడా చేయవలసినటువంటి పనులు దేవుడు ముందుగానే సిద్ధపరిచేసాడట. ఆ పనులు ఎందుకు సిద్ధపరిచినట్టు? యేసు కూడా సిద్ధపరిచాడు. ఆ తర్వాత దింపాడు. ఇక్కడ ఒక హీరోగా దింపాడు. ఆ పాత్రను పోషించమని. మమ్మల్ని కూడా భూమి మీదకి పంపించకుండానే దేవుడు ముందుగానే ఒక స్క్రిప్ట్ అనేది, ఒక పాత్ర అనేది సిద్ధపరిచేసాడు. మనం ఏ పాత్రను మనం పోషించాలి, ఏ పనులు మనం చేయాలి, వీటన్నిటినీ కూడా మనం చేస్తూ ప్రభువుని మహిమపరచడానికి, స్తుతించడానికి, కనపరచడానికి ఆయన చేసిన మన కోసము సిద్ధపరిచినటువంటి క్రియలను మనము భూమి మీద మన బ్రతుకులో మనం చేస్తూ ప్రభువుని స్తుతించడానికి, మహిమపరచడానికి లేదా గణపరచడానికి, వీలైతే ఆరాధించడానికి ఈ లోకానికి మనం కూడా వచ్చిన మన కోసం కూడా పనులు సిద్ధపరచబడ్డాయి. యేసు సిద్ధపరచబడినటువంటి పనులు సంపూర్ణంగా నెరవేర్చాడు. మనం ఇప్పుడు నెరవేర్చవలసిన బాధ్యత, బ్యాలెన్స్ అనేది ఉంది. దాన్ని నెరవేర్చడానికి ఎక్కువ కాలం అవసరం లేదు. 33.5 సంవత్సరము అయితే సరిపోతుంది అని మనకు అర్థమవుతుంది. ఈ బ్రతుకులో, మనిషి బ్రతుకులో 33.5 సంవత్సర కాలంలో ఈ శరీరంతో యేసు ప్రభువు నెరవేర్చాడు. మాకు 60 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా నెరవేర్చని పరిస్థితి. కానీ శరీర కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాం. కాబట్టి ప్రభుని అలాగే నెరవేర్చి దేవుని గణపరచాలని, మహిమపరచాలని, పొగడాలని మనం ఆశపడుతూ, ఇది పొగడటం అంటే స్తుతించడం అంటే అనే సందర్భాలు మనం చూసాం. ఆరాధించడం అంటే అలా ఆరాధించాయి, అలా ప్రభుని ఏం చేశాయి? స్తుతించాయి.